నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టీటీడీ చుట్టే ప్రస్తుతం రాజకీయం అంతా నడుస్తోంది. మెయిన్ థింగ్ ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఇటు జనసేన పట్టుబడుతోంది, అంతే ఇతర టీడీపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి అయితే జనసేనకు ఇవ్వాలన్న ఆలోచన టీడీపీకి లేదు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. నిజంగా అంటే కూటమి అధికారం చేపట్టిన తర్వాత టీటీడీ చైర్మన్ రేస్లో ఎవరు ఉంటారన్న విషయానికైతే చాంతాడంత లిస్టే వచ్చింది. ఫస్ట్ అశ్విని దత్ పేరు వినిపించింది, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి పేరు వినిపించింది, ఆ తర్వాత మురళీమోహన్ గారి పేరు వినిపించింది. ముగ్గురు లాబింగ్ జరిగింది అనేసి తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురి వైపు అధినేత మొగ్గు చూపలేదు అనేది ఒక వాదన. దీని తర్వాత నాగబాబు గారు పేరు జనసేన నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున అయితే నాగబాబు గారి పేరు వినిపించింది. అయితే ఆయనకు ఆ పదవి సముచితము, ఇవ్వాల్సిందే, ఇస్తే భ్రష్టు పట్టిందంతా బయటకు వెళ్ళిపోతుంది అనేసి రకరకాల వాదనలు వచ్చినా అంటే ఒక ఆవేశపరుడు కాకుండా, ఎందుకంటే నాగబాబు గారు ఆ నిమిషానికి కరెక్ట్గా అది అనిపించేసింది, కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కావచ్చు, కౌంటర్లు ఇవ్వడంలో కావచ్చు, తను ఒక విషయాన్ని చెప్పే విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అసలు ఇంట్రెస్టెడ్గా లేరు అని కూడా కన్వే చేసిన విధానం అంటే నేనైతే టీటీడీ చైర్మన్ పదవి రేస్లో లేను, అది నాకు ఇస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అంటూ చెప్పినా, కాకపోతే ఏంటిదే ఇన్నర్లో అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే ఆయన ఆశించారు, బట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఎలాంటి స్టెప్ రాలేదు అనేసని. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు గారి పేరు వినిపించింది. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి క్యాబినెట్లో ఎక్కడ కూర్పులో ఎక్కడ చోటు ఇవ్వలేదు కాబట్టి క్షత్రియ సామాజిక వర్గానికి ఇస్తే టీటీడీ చైర్మన్ అనేది క్యాబినెట్ ర్యాంక్ హోదా కాబట్టి లెవెల్ అయిపోతుంది అనేసని అశోక్ గజపతిరాజు ఫైనల్ అయిపోయారు. ఇక నెక్స్ట్ అనౌన్స్ చేయడమే తరువాయి అనుకున్న టైంలో ఆయన సింహాచలం ట్రస్ట్కి అన్నాయిలుగా ఉన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఒక దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వడము అనేసి అన్న తర్వాత ఆయనది కూడా అటు తెర మీదకి వచ్చి పోస్ట్పోన్ అయిపోయింది. జనసేన కూడా అంతే ఎత్తున పట్టుబడుతూ కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నాగబాబు కాకపోతే పద్మశాలి వర్గానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి శ్రీనివాస్ గారికి ఆయన పేరు తెర మీద తీసుకొచ్చారు. ఇదంతా కాదు అంటూ ఇప్పుడు ఎందుకంటే త్రిబుల్-ఆర్ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీలో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏ రేంజ్లో ఫైట్ చేశారు ఏంటనే విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖంగా త్రిబుల్-ఆర్ అంటే రఘురామకృష్ణంరాజు పేరు వినిపిస్తుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్గా త్రిబుల్-ఆర్ ఉండబోతున్నారు. ఎందుకంటే అంత ధైర్యంగా అధికారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఏ రేంజ్లో ఫైట్ చేశారు అందరికీ విషయం తెలిసిందే. ఆయన ఎప్పటికప్పుడు ఎండగట్టి ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా త్రిబుల్-ఆర్కే హోమ్ మినిస్టర్ ఇస్తారు అనేసి అంటూ ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. లేదు క్యాబినెట్లో ఒక మంచి హోదా ఇస్తారంటూ మరొక వాదన తెర మీద తీసుకొచ్చారు. ఇదంతా లేకుండా క్యాబినెట్ కూర్పు కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు అంటే ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వం తరపున ఈయనకు ఒక కీ రోల్ ఇవ్వబోతున్నారు అనేది మరొక వాదన. ఇన్ కేస్ అది కాకపోతే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వీళ్లకు అంటే క్షత్రియ సామాజిక వర్గానికి మర్యాద అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా మన ప్రభాస్ గురించి చాలా వింటుంటాం. ఎందుకంటే రాజులకి ఒకరిని సన్మానించడం కావచ్చు, ఒకరిని సత్కరించడం కావచ్చు, ఒకరికి అన్నపానాదులు పెట్టడంలో కావచ్చు, వాళ్ళ చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది అనేది ఇప్పటికీ మన కృష్ణంరాజు గారి గురించి కావచ్చు, మన ప్రభాస్ రాజు గురించి కావచ్చు ఎన్ని రకాలుగా వింటాము. మొన్నటి వరకు కూడా అంటే తమిళ మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫుడ్ ఇది ఇష్టం ఉంది అని చెప్పంగానే 10 రకాల డిషెస్ వాళ్ళు అడగకుండా పెట్టడం కావచ్చు, ఒక కార్ నచ్చింది అనగానే సరే మీ దగ్గర ఉంచేసుకోండి, మీరు కోరిక తీరిన తర్వాత అంటే ఇచ్చేయడము, వాళ్ళకు రిసీవ్ చేసుకోవడము, ఆ ప్రేమ చూపించడం క్షత్రియ సామాజిక వర్గానికి బాగా తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ అశోక్ గజపతి రాజు గారు లేకపోతే ఇక్కడ త్రిబుల్-ఆర్ గారికి ఇవ్వచ్చు కదా అన్న పేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే రావడం జరిగింది. మ్యాక్సిమం అయితే త్రిబుల్-ఆర్ కన్ఫర్మ్ ఇంకా అన్న విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తుండగా ముందుగా అసలు టీటీడీ చైర్మన్ కావాల్సిన వ్యక్తికి ఉండాల్సిన కొన్ని లక్షణాలను చాలా మంది ప్రజలు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ చైర్మన్ ఇప్పటివరకు గతంలో జరిగిన అంశాలను తెర మీద తీసుకుని గతంలో జగన్మోహన్ రెడ్డి అటు ఆ పదవి బయట వాళ్ళకి వెళ్లకుండా తన సొంత వర్గం వాళ్ళకే అటు వైవి సుబ్బారెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ హయాంలో అనేక రకాల విషయాలు జరిగాయి అన్నది కొంత బ్రష్ పెట్టపోయింది. చాలా రకాల పథకాలు తీసేశారు. వీళ్ళు వచ్చినాక మళ్ళీ అన్నపానీయాలు క్యూ లైన్లో ఉండడం కావచ్చు, ఇవన్నీ చూసాం. కాబట్టి RRRకి ఇప్పుడు మద్దతు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. క్షత్రియ సామాజిక వర్గం ఒకటి, ఫైట్ చేసే తత్వం ఒకటి, అలాగే ఆయన మాట తీరు సౌమ్యంగా ఉంటుంది కాబట్టి ఆయన అంటే పరిచయాలు, అలాగే అన్ని రకాలుగా సామర్థ్యము ఆయనకుంది. కాబట్టి రఘురామరాజుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన తెర మీదకి రావడం జరిగింది. మరి ఇది అధిష్టానం చేసిందా లేకపోతే బయట జరుగుతున్న పబ్లిసిటీ అనేది ఇంకా తెలియలేదు. బట్ ఏంటంటే ఇటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, క్లియర్ కట్గా ఈ చైర్మన్ పదవి కోసం అయితే పట్టుబడుతున్నాయి. ఖచ్చితంగా మాకు దక్కాలనేసి జనసేన అంటుందంట. అది అయితే టీడీపీ అధినేతకు ఇవ్వడం ఇష్టం లేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అయితే ఈసారి చైర్మన్ పదవి చేపట్టబోయే వ్యక్తికి ముఖ్యంగా దైవ భక్తి ఉండాలి. అది ఉంటేనే మరొకసారి టీటీడీలో తప్పులు జరగకుండా ఉంటాయి. ఎవరొచ్చినా ఒక ప్రక్షాళన చేసేసి ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలి. వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం కావచ్చు. దైవభక్తి ఉన్న వ్యక్తి అయితే సామాన్యుల గురించి కూడా ఆలోచిస్తాడు. అహంకారంతో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అధికారం కోసం ఆశించే వాళ్ళు కావచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకు డబ్బు మీద ఆపేక్ష ఉండొద్దు, పదవి మీద కాంక్ష ఉండొద్దు. కేవలము ఆ శ్రీనివాసుడి సేవ కోసము, ఆ శ్రీనివాసుడి దగ్గరకు వచ్చే భక్తుల కోసము మేమున్నాము అనుకొని అంత నిస్వార్థంగా ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేయాలి. రాజకీయాలకు అతీతంగా టీటీడీ చైర్మన్ నియామకం ఉండాలి అంటూ చాలా మంది అయితే పెద్ద ఎత్తున తెర మీద తీసుకురావడం జరిగింది. అయితే అశోక్ గజపతి రాజు అయితే నిజంగా అటు జనసేన కావచ్చు, ఇటు మిగతా ఏ పార్టీ బీజేపీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి అయితే అభ్యంతరం ఉండకపోయేది. కాకపోతే ఆల్రెడీ ఆయన సింహాద్రి ట్రస్ట్ మెంబర్గా చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒక పదవి ఉన్నప్పుడు ఇంకోటి ఇవ్వడం కరెక్ట్ కాదన్న విషయంతో ఇంకా ఆయన కూడా డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు మరి RRR పేరు ఇంత ప్రముఖంగా వినిపించిన నేపథ్యంలో RRRకు ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇస్తే ఎలా ఉంటుంది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఆయన ఉండి టికెట్ కి సంబంధించి కూడా ఎంత ఇదైపోయింది. బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. తర్వాత లాస్ట్ మినిట్ లో టీడీపీ నుంచి రావడము, టీడీపీ నుంచి గెలవడము, గెలిచిన తర్వాత క్యాబినెట్ లోకి వస్తారు, ఆయన ఖచ్చితంగా ఒక పదవి ఉంటుందంటే ఆశపడి భంగపడ్డారు. అయితే ఆయనకు అట్లాంటిది ఏం లేదు అనేసి అని చెప్తున్నా, పదవి వస్తుందనంటే ఎవరు వద్దు అనడానికి లేదు. కాబట్టి మరి RRRకి ఎంతవరకు సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ అయితే ఏపీ ప్రజల్లో అంటే ఒక హీరో లాగా ఈయనైతే కంపల్సరీగా చూస్తారన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కావచ్చు, ఫైట్ కావచ్చు, ఆయన పడ్డ క్షోభ కావచ్చు, అందరికీ తెలిసిందే. బట్ ఎక్కడా తగ్గకుండా ఆయన చేసిన ఫైట్ స్పిరిట్ని అయితే ఇక్కడ తీసుకొస్తున్నారు. బట్ ఏంటంటే ఆ ఫైట్ స్పిరిట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి లింక్ అయ్యి దీన్ని అనుసంధానం చేస్తూ దాని ప్రతిష్టను పెంచుతూ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది అన్న ఒక వాదన అయితే ఏంటంటే ఇప్పుడు ఆ పదవి కోసం అన్న ప్రస్తుతము దానిపైన జరుగుతున్న రాజకీయం అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఎవరు టీటీడీ చైర్మన్గా ఉండబోతున్న అన్న విషయానికి సంబంధించి గతంలో కూడా అంటే ఏపీ డివైడ్ అయిన తర్వాత 1 year వరకు కూడా అనౌన్స్మెంట్ చేయకపోవడము, అది చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ అన్నట్టు కూడా కొంత వాదన తెర మీద తీసుకొచ్చారు. మరి ఈసారైనా డిలే చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్లో అయితే ప్లేసెస్ ఏం లేవు, అన్నీ ఫుల్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించే రాబోయే రోజుల్లో ఈ చర్చ అంతా ఉంటుంది. కాబట్టి మెయిన్ ఒక్క అంశానికి సంబంధించి ఇంత డిస్కషన్ జరిగితే మిగతా వాటికి ఎంత డిస్కషన్ జరుగుతుందో అన్న ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి, గతంలో సింగిల్గా ఉన్నారు, ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఏ డిలే చేసినా అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మరి ఈ అంశాన్ని ఎంతవరకు ప్రొలాంగ్ కాకుండా చూసుకుంటారు? మరి RRRకి నిజంగానే తెర మీద తీసుకొచ్చిన తర్వాత ఎంతవరకు ఈయనకు మద్దతు పెరుగుతుంది? ఈయన సపోర్ట్ పరంగా మరి అందరూ ఏకగ్రీవంగా ఇంకా RRRే, ఇంకా ఎవరు అవసరం లేదు అన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తారా, లేదు జనసేన తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.